మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్ సుందరి ఓపెల్ సుచాత సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్ గా ఇథియోపియా బామ, రెండో రన్నరప్ గా మిస్ పోలాండ్, మూడో రన్నరప్ గా మార్చిన్ బామ నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియో మోర్లో ప్రకటించారు. Well, Miss World 2025 is Thailand. Ethiopia, congratulations, you are our second position winner. Well, we offer congratulations to Ethiopia on being runner-up. Now, Kristina Pishkova will put the sash on our new Miss World. And in time-honored tradition, Opal Sujata from Thailand is the 72nd Miss World. ప్రపంచ సుందరిగా గెలిచిన థాయిలాండ్ బామ ఓపెల్ సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా కిరీటాన్ని అలంకరించారు. సుచాతకు 8,50,00,000 ప్రైజ్ మనీ అందించారు. 21 ఏళ్ల సుచాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్ అండ్ మోడల్. 2024 మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో మూడో రన్నరప్ గా నిలిచిన ఆమెకు త్రుటిలో కిరీటం చేజారింది. అయితే ఈసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని దర్శించుకున్నారు. థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భామగా నిలిచారు. భారత్ తరపున పోటీలో పాల్గొన్న నందిని గుప్తాకు నిరాశ ఎదురైంది. టాప్ 20కి ఆమె పరిమితమైంది. Thank you, ladies. Really going to need a hand in all her roles as an armed force trained doctor and a leading cosmetologist and paper on stage again. well, we offer congratulations to Ethiopia on being runner-up. Now, Kristina Pishkova will put the sash on our new Miss World. And in time-honored tradition,
Thailand is the 72nd Miss World. మొత్తానికి హైదరాబాద్ వేదికగా 3 వారాల పాటు జరిగిన మిస్ వరల్డ్ పోటీలు విజయవంతమయ్యాయి. రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. What a joyous occasion as we have crowned our 72nd Miss World. Congratulations, Thailand, congratulations. And gracing us on stage, we have our Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu, with us. And we also have with him, we have a first citizen of Hyderabad, the Mayor of Hyderabad, Gaddawala Vijay Lakshmi, and I request her to please say a few words and close the 72nd Miss World Festival. Thank you, Sachin and Stephanie. It was a pleasure hosting all of you, and I declare the 72nd Miss World 72 closed. Thank you. But I say thank you so much, sir. Thank you, ma'am. Thank you for the hospitality. Thank you for welcoming us with open arms. And in India, we believe in Vasudhaiva Kutumbakam. The world is one family. Over the past 1 month, 108 countries lit up the global stage. The eyes of the world were on Telangana, and Telangana delivered. This has truly been a spectacular celebration. ఇక హైదరాబాద్ కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజికవేత్త సుధారెడ్డి మిస్ వరల్డ్ సంస్థకు మొట్టమొదటి గ్లోబల్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. 72వ మిస్ వరల్డ్ ఫైనల్లో సుధారెడ్డికి ఈ గౌరవం లభించింది. ఇప్పటికే మెటా గాలా, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, పారిస్ ఒలింపిక్స్ వంటి విశిష్ట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుధారెడ్డి గ్లోబల్ అంబాసిడర్ గా నియమితమవ్వడం కేవలం వ్యక్తిగత గౌరవమే కాదు, దేశానికి, తెలుగు మహిళల సామర్థ్యానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపుగా నిలిచింది. కాగా సుధారెడ్డి దాతృత్వానికి, నాయకత్వ దక్షతకు ఇదే నిజమైన గౌరవం. ఆమె మాతో కలిసి ప్రపంచవ్యాప్తంగా మార్పుకు కృషి చేయనున్నారని మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లీ అన్నారు. Very good evening and Namaste Hyderabad. I have received, to be said frankly, I have received many awards and honors across the world, but this is so special to me and it's very emotional moment to me because it's my own land Hyderabad and it's my own state Telangana and right in front of my own people. Thank you so much. Thanks to Miss World and thanks to Telangana Tourism and government for such a great initiative. Thank you so much. యుద్ధాన్ని ఆపేస్తాను, అణు దేశాలను చర్చించుకోవాలని ఆదేశాలిచ్చాను అంటూ తెగ బిల్డప్లిచ్చే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఇచ్చిన సీజ్ ఫైర్ సందేశం మిస్ ఫైర్ అయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో మాట్లాడిస్తే ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపేస్తారని ట్రంప్ తెగ ఊహించుకున్నాడు. తీరా ట్రంప్ తో మాట్లాడి ఫోన్ పెట్టిన వెంటనే మునుపెన్నడూ లేనంత తీవ్రంగా రష్యా సైన్యం ఉక్రెయిన్ పై విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది. దీంతో తన మాటను లెక్క చేయని పుతిన్ పై ట్రంప్ కు కోపం వచ్చింది. వెంటనే పుతిన్ పిచ్చోడంటూ ట్రంప్ తన నోటికొచ్చిన కూతలు కూస్తూ సహనం కోల్పోయాడు. దీన్ని బట్టి పెద్దన్న పాత్ర పోషించాల్సిన ట్రంప్ తన అహంకార, అనాలోచిత ధోరణితో ఎంత దిగజారిపోతున్నాడో అర్థమవుతోంది. ట్రంప్ నోరు తెరిస్తే కంపు అనే విమర్శ ఊరికే రాలేదు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న ఒక్క కారణాన్ని అడ్డం పెట్టుకుని నోటికొచ్చిన వాగుడు వాగేయటం డొనాల్డ్ ట్రంప్ కు అలవాటైపోయింది. ఈ అలవాటులో పొరపాట్లు దొరుకుతున్నాయనే సోయ లేకుండా సొల్లు కబుర్లు వల్లెవేస్తూ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ట్రంప్ తెగ ఉబలాట పడుతున్నాడని ప్రపంచ దేశాలు చీకొడుతున్నాయి. అయినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు తన పెత్తనాన్ని, పెద్దరికాన్ని ప్రదర్శించడానికి చీప్ ట్రిక్స్ చేయడం ట్రంప్ కు అలవాటైపోయింది.
తాజాగా యుక్రెయిన్ పై రష్యా క్షిపణుల వర్షం కురిపించి బీభత్సం సృష్టించడంపై ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు పిచ్చి పట్టిందంటూ ట్రంప్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ట్రంప్ దృష్టిలో పుతిన్ ఎందుకు పిచ్చివాడయ్యాడంటే, అమెరికా అధ్యక్షుడి మాటను లెక్క చేయకుండా పుతిన్ యుక్రెయిన్ పై యుద్ధం చేస్తున్నందువల్ల పుతిన్ కి మతి భ్రమించిందన్నమాట. యుక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకునే దురాలోచనతోనే పుతిన్ ఈ దాడులకు పాల్పడుతున్నాడంటూ ట్రంప్ ముక్తాయింపునిచ్చాడు. మరి తన మాటను లెక్క చేయని దేశాలపై అమెరికా ఆధిపత్యాన్ని చాటుకునేందుకు చేసే దాడులను కూడా మతి భ్రమించే చర్యగానే భావించాలి కదా. ఆ ప్రశ్నకు ట్రంప్ దగ్గర సమాధానం ఉండదు. భారత్, పాకిస్తాన్ వంటి అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశానని అసంబద్ధ, అసందర్భ కామెంట్లు చేసినంత ఈజీగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేశానని ట్రంప్ ప్రచారం చేసుకోవాలని స్కెచ్ వేశాడు. కానీ ట్రంప్ దేశముద్రైతే పుతిన్ ప్రపంచముదురు. అందుకే ఫోన్లో ట్రంప్ యుద్ధాన్ని ఆపాలని చెప్పిన ఊకదంపుడు ఉపన్యాసాన్ని విని యుక్రెయిన్ పై దాడి విషయంలో తాను చేయదలుచుకున్న పనిని పుతిన్ చేసి చూపించాడు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని బెదిరించినట్లు పుతిన్ దగ్గర ఓవర్ యాక్షన్ చేయాలనుకున్న ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టింది. జెలెన్స్కీ అనే జింక ముందు ఊదాల్సిన ఫ్లూట్ ను పుతిన్ వంటి సింహం ముందు ఊదటంతో వైల్డ్ గా రియాక్షన్ వచ్చింది. చివరకు వార్, సీజ్ ఫైర్ అంటూ చెప్పే కామెడీ డైలాగులకు ఛాన్స్ లేకుండా పుతిన్ దెబ్బకు ట్రంప్ పెద్ద బఫూన్లా మారిపోయాడు. టెర్రరిస్ట్ స్థావరాలపై చేసిన ఆపరేషన్ కు యుద్ధానికి తేడా తెలియకుండా ట్రంప్ ఎలా అమెరికా అధ్యక్షుడయ్యాడో అర్థం కావడం లేదని ఇంగ్లీష్లో చంటి సినిమా తీస్తే వెంకటేష్ క్యారెక్టర్ కు ట్రంప్ సరిగ్గా సూట్ అవుతాడంటూ ఈ మధ్య నెటిజన్లు సెటైర్లు వేశారు. రష్యా యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను చూశాక ఈ చలోక్తులను నిజం చేసేలా ఉన్నాయి. ట్రంప్ చెప్పే మాటలకు, చేసే చేష్టలకు అసలు పొంతన ఉండదు. ఉగ్రవాదంపై పోరంటాడు, మరోవైపు రహస్యంగా పాకిస్తాన్ కు ఆర్థిక సహాయం అందిస్తూ తెర వెనక బాగోతం నడుపుతుంటాడు. ఇలాంటి డబుల్ గేమ్ల ఆటంలో ట్రంప్ దిట్ట. సంస్కారం కోసం నమస్కారం పెట్టేందుకు వంగితే ఎక్కి తొక్కేసే కుసంస్కారి ట్రంప్ అనే విషయం ఈ మధ్య ఆయన వికృత పోకడలను చూశాక అర్థమవుతోంది. భారత్ స్నేహహస్తం అందిస్తే ఆ చేతిని నరికేసే నీచపాలోచనతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల మన దేశంలోని ప్రతి పౌరుడి గుండెకు గాయమైంది. భారత్కు ఉన్నంత సహనం రష్యాకు ఉండదనే విషయం ట్రంప్కు బోధపడుతుంది. నిజం చెప్పాలంటే మన ప్రధాని మోదీ మాటకైనా కొంత విలువనిస్తారేమో గాని ట్రంప్ మాటను మాత్రం రష్యా అధినేత పుతిన్ వెంట్రుకలా తీసి పారేస్తారని మరోసారి రుజువైంది. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి వెధవ చేష్టలు అన్న చందంగా రష్యా అధ్యక్షుడికి నీతులు చెప్పే అర్హత అసలు ట్రంప్కుందా? అసలు అమెరికా ప్రోద్బలంతోనే యుక్రెయిన్ రెచ్చిపోతోందనే కారణం వల్లే కదా పుతిన్ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ కొత్త నాటకం మొదలుపెట్టాడు. అసలు తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే అసలు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని మొదట్లోనే ఆపేసేవాడినని ట్రంప్ మరో జోక్ పేల్చాడు. అసలు ఆచరణకు సాధ్యం కాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జనం నవ్వుకుంటారనే కామన్ సెన్స్ కూడా ట్రంప్కు లేదని అమెరికా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయినా తగ్గేదే లేదంటూ తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ మాదిరిగా అమెరికా పాలిటిక్స్ లో ట్రంప్ మంచి ఎంటర్టైనర్ గా మారిపోయాడు. కోనసీమ జిల్లా చెయ్యూరులో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదన్నారు. పింఛన్లు ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని పెంచామన్నారు. పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నాం. ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఇస్తానే ఉంటాం. అవసరమైతే భగవంతుడు కనికరిస్తే పెంచుతాం. ఇంత మునుపు ఒక నెల గాని ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకి పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎగ్గొట్టేవాళ్ళు. ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల, 3 నెలలు, ఆ మరిగా 3 నెలల వరకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా ఆడబిడ్డలు చనిపోతే ఆటోమేటిక్ గా భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. వీటన్నింటి వల్ల చాలా వరకు వెసులుబాటు వస్తా ఉంది. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా 9,176 మందికి ఇచ్చాం. 2 నెలల్లో ఇచ్చే వాళ్ళకి 1,12,22,975 మందికి ఇచ్చాం. ఒక 150 కోట్లు, 200 కోట్లు ఎక్కువ అవుతుంది. 200 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు. ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదు. ఒక నెల ఎక్కడన్నా బయట పోయినా మళ్లీ స్వేచ్ఛగా వచ్చి
3వ నెల వరకు తీసుకునే స్వేచ్ఛను అధికారాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ధనిక రాష్ట్రాలున్నాయి, ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయి, కానీ వాళ్ళందరికంటే మనమే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం, నెంబర్ ఎక్కువ ఇస్తున్నాం. అదే మరి నెలవారీగా ఇచ్చే డబ్బులు కూడా మనమే ఎక్కువ ఇస్తున్నాం. పింఛన్ల పెంపు నెలకు 2,720 కోట్లు, మొత్తం ఇప్పటికైన ఖర్చు 34,000 కోట్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తిగా వస్తున్న క్రమంలో పెన్షన్లను పెంచడం మినహా ఇచ్చిన హామీలో ఏ హామీలను అమలు చేశారో చెప్పాలని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 3 రోజులు కడపలో టీడీపీ మహానాడు డ్రామా ఆడారని, ఏడాది కాలంలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను మభ్యపెట్టారని దుయ్యబట్టారు. గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు. 10th క్లాస్ వాల్యుయేషన్ లోనూ ప్రభుత్వం వైఫల్యం కనిపించిందన్నారు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఆఖరిలో ఆయన బహిరంగ సభలో సరే ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక సైద్ధాంతికంగా మాట్లాడి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారేటో అనుకున్నాం. ఎంతసేపు పెళ్లి కబుర్లు చెప్పుకొని పెళ్లి మాటలు చెప్పుకొని ఏ ఒకటి కూడా లేకుండా ఒకరికా పెట్టేది ఆంధ్రప్రదేశ్ లో అంతే తెలియదు ఏమవుతుంది. కానీ విషయంలో చూసుకున్నామంటే రాష్ట్ర స్థాయి పరిపాలన విధానం చూద్దామంటే వర్షాలు వస్తే ఆ ప్రకృతి వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు. 10th క్లాస్ మార్కులు 10th క్లాస్ లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవిజన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చినాయి. ఈ సంవత్సరం 16 అంతకుముందు వచ్చి ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. మహానాడంతా ఆత్మస్థుతిని పరనంద, దాంతో పాటు అబద్దాలు, వాస్తవ విరుద్ధాలు, ఏదో విధంగా పెద్దలు మభ్య పెట్టడం, లేదంటే 1-2 టెంపరీ ఆర్టిస్ట్ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి దాని నుంచి ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడం. ఎందుకంటే ఏం జరిగింది? పూర్తిగా మహానాడు అనేది ఒక ఫార్స్. దీనివల్ల ప్రజలకు ఏ విధమైన ఉపయోగం ఒక ఏసమంత ఉపయోగం కూడా అక్కడ నుంచి మెసేజ్. జైల్లో కాకానిని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. దేని గురించి అయితే భయపడ్డామో అదే జరుగుతోందన్నారు సజ్జల. వైసీపీ నేతల అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్నారు. అరెస్టులతో ఏదో సాధిస్తామనుకుంటే పొరపాటినని, జైలు నుంచి రాటుదేలి బయటకు వస్తున్నామన్నారు. వైసీపీ మరింత బలపడుతుందని చెప్పారు సజ్జల. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది. ఏదో మాటలు చెప్తున్నాం కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు, వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు. కల్పిత కథలన్నీ కలపడం, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడం, పాత్రలు సృష్టించడం, వాళ్ళ ఎల్లో మీడియాలో 1 వారం 10 రోజులు 1 నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం. అది 10 ఏళ్ల క్రితంలో 5 ఏళ్ల క్రితంలో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికంటే జనంలో మెదళ్లలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ పట్టుకురావడం, జైల్లో వేయడం. వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. 1 నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను జైల్లో పెట్టొచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. తెలంగాణలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తి స్థాయి ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశించారు. గో సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించగా, అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని అన్నారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అయితే ఇరుకు స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ ఫోర్స్ భారీ విజయం సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 9 ఉగ్ర శిబిరాలను నాశనం చేయడం, భారత గగనతలాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఫైటర్ విమానాలు, ఆయుధాలు సమయానికి అందలేదని ఎయిర్ చీఫ్ ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు. ఆపరేషన్లో ఎన్ని రాఫెల్ విమానాలు కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భారత వాయుసేనలో విమానాలను ఆధునీకరించాలన్నారు. జరిగిన నష్టాన్ని వెల్లడించాలని అడుగుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. Recent several statements of the Chief of the Indian Air Force, Air Chief Marshal A.P. Singh, should alert all of us and the Government of India. Let me say at the very outset that the Congress party unequivocally appreciates and applauds the role of the Indian Air Force for what was a very decisive victory in the recent Indo-Pakistan operation, 4-day operation that took place. All of us in the Congress party are very proud of the way the Indian Air Force scored a spectacular victory, and whether it was striking the terrorist camps in 9 bases in various places in Pakistan or defending our skies, the Indian Air Force truly trusts the skies with glory. Very, very outstanding operation, very precise. We pointed out on several occasions that against a sanctioned strength of 42 operational fighter squadrons, India has on each operational fighter squadron has 16 to 18 fighter aircraft each. India only has 31 squadrons as of now, which is substantially lower than what is required, especially when now you find a collusive threat from both our borders, from both China and Pakistan. We feel that the Indian Air Force concerns about not being, having the full strength is genuine. Also, all 3 armed forces are well short of their sanctioned strength in manpower also. రేవంత్ ఇటీవల ఆర్మీ ప్రధాని మోడీపై చేసిన కామెంట్స్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలు సైన్యాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ఆర్మీ చీఫ్ పై కూడా విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు అంతమయ్యే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని, పీఓకేను కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని ప్రశ్నించారు. కవిత లెటర్ వెనుక కాంగ్రెస్ ఉందన్న సంజయ్ బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. యుద్ధం చేసింది నరేంద్ర మోడీ గారు రైఫల్ వేయలే, భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఎవరు మీకు విశ్వాసం లేదు? మీకు ఇందిరాగాంధీ అంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేదాకా 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే ఓరబడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 2019లో 40 మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ లో చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే, ధ్వంసం చేస్తే 3000 మంది చచ్చిపోయారు, 6000 మంది గాయపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. కానీ పహల్గామ్ సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 11 డిఫెన్సివ్ బేస్లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 మంది ఉగ్రవాదం మట్టుబెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని కోరుకుంటాం. అదే పని కొనసాగిస్తారు. ఇప్పుడు యుద్ధం అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది ఉన్నారు సాక్షాత్ ప్రధానమంత్రి గారు. ఇప్పుడు యుద్ధం అయిపోలే. ఉగ్రవాదం అంతరించే వరకు, పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పోషించకుండా ఉండేంత వరకు ఈ యుద్ధం నిరంతరం కొనసాగుతూ ఉంటది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొదటి జెండా పట్టుకోండి అంటారు. మోడీ గారు సహకరించాము, ప్రభుత్వం సహకరించామంటారు. మరి ఈ కామెంట్స్ ఏంది కదా? ఫక్త్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్రాక్షన్ గా మారింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ అంటారు. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అప్పుడు ఇలా పీఓకే వల్ల కశ్మీర్ అలా అతలకుతలమైంది. వాళ్ళ కశ్మీర్ పండితులు అతమర్చింది పీఓకే వల్లనే కదా. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రజలు నవ్వుకున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కు జ్ఞానం ఉందో లేదో తెలియదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లో కొందరు మూర్ఖులున్నారని విమర్శించారు. వాళ్లు కళ్లున్నా చూడరు, చెవులున్నా వినరని ధ్వజమెత్తారు. కాళేశ్వరంతో 1 ఎకరం కూడా పారలేదన్నారు. మరి రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం లేకపోతే ఈ పంటలన్నీ ఎలా పండుతాయన్నారు. బూతులు తిట్టడం తప్ప ఒక్క మంచి పనైనా సీఎం చేశాడా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని హరీష్ రావు అన్నారు.
కాలమైనా కాకపోయినా కాళేశ్వరం నీళ్లతో రాఘవాపూర్ పెద్ద చెరువు నింపుకున్నాం. ఇలా యాసంగి పంట అయిపోయినాక కూడా చెరువు నిండుకున్నది. యాసంగి పంట అయిపోతే ఏమైనా ఉంటాయి, అసలు చుక్క ఉన్నది చెరువులో. కానీ ఇలా అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్క ఉన్నది. అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు, కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు, కాళేశ్వరంతో ఒక ఎకరం పారలేదు, మరి రాఘవాపూర్ పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా, ఏమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేఖ ముందు వచ్చినాయా? మరి ఆ కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నాకైతే అర్థమైతలేదు. వాడు ఏమంటాడే, కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట. కాళేశ్వరం లేకపోతే గింత పంట రాఘవాపూర్ లో పడునా? ఈ పంట పండేదేనా? ఈ నీళ్ళు వచ్చేదేనా? మరి వానికి ఏం చెప్పాలి? సోయి ఉందా, సోయి లేదా? అబద్ధం ఆడితేనే అతికెట్టని ఉండాలి.